తన 4 ఎకరాల పొలంలో హైటెన్షన్ లైన్స్ వేస్తున్నారని అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండలం చేదర్ల గ్రామానికి చెందిన రైతుల లక్ష్మీనారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. కోట్ల విలువ చేసే భూమిలో హైటెన్షన్ లైన్ వేస్తే ఆ భూమికి విలువ ఉండదన్నారు. ఈ విషయంపై గత కొన్ని రోజులుగా జిల్లా కలెక్టర్, ఎంఆర్ఓ ఉన్నతాధికారులకు మొరపెట్టుకున్నా న్యాయం చేయకపోగా బలవంతంగా లైన్లు వేస్తామంటూ బెదిరిస్తున్నారని వాపోయారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ తనకు న్యాయం చేయాలని, లేకపోతే కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకుంటామని మీడియా ముఖంగా తెలిపారు. నా పేరు లక్ష్మీనారాయణ. చెదల పొలంలో 4 ఎకరాల భూమి ఉంది. పైన ఎత్తు కరెంటు అది నా పొలంలో నీళ్ళ బోరు కాడ పాయింట్ పెట్టి ఇది చేయాలని చెప్పినారు. మేము ఏమైనా పిల్లలతో సహా ఇంటిని తీసుకొని వస్తాము. దీనికి ఎంత చేసిన వాళ్ళు కలెక్టరు ఆపుకోవాల మమ్మల్ని, లేకపోతే మా భూములు ఇచ్చి పెడతాము కొనుక్కోమను. ఇంతవరకు మా సమాచారం. మేము రైతులము. ఈ రైతు పోయినాక అవతల ఏం చేయాలా? నీళ్లు తాగేకి లేకోకుండా కూడా మోటార్ లేకోకుండా ఈ పొద్దు మోటార్లు కూడా ఎత్తిపీకి వాళ్ళు దౌర్జన్యంగా చేస్తున్నారు. అదే వాళ్ళే వచ్చి ఈ పొద్దు మేము పోలీసులు ప్రొటెక్షన్తో మేము గుంతలు తవ్వుతాము అని దౌర్జన్యంగా స్టేషన్ ముందరే మాట్లాడుతున్నారు. మరి మేము ఎవరు ఏమని చెప్పినా కూడా మా మాట అంటే నిగ్రహం చేసుకోలే. మళ్ళీ లాస్ట్కి ఏమంటున్నారు, మీరు కావాలంటే కోర్టు పోయి నిలబెట్టుకోపోండి అనే మాట కూడా మాట్లాడుతున్నారు వాళ్ళేను. ఇంతవరకు మాకు మా న్యాయం చేస్తారా చేయండి, లేదంటే మా పిల్లలు మేము ఇంటిని డబ్బాలు మీకు తీసుకొని తాగుతాం. సిఐ గారికి కానీ కలెక్టర్ కానీ మీ జవాబుదారితోనే. దీనికి ఏమొచ్చినా కూడా మా కుటుంబాలన్నీ నాశనం అవుతాయి. మీకు కూడా మీ కుటుంబాలు ఉంటాయి. మీ భూముల్లో కూడా ఈ రకంగా కలెక్టర్కి అట్లే ఉంటాయా, సిఐకి అట్లే ఉంటాయా? ఈ మీ భూములు బట్టి మీరు ఎంత మాత్రం శక్తితో చేయగలుగుతారు? ఇది మీరు తెలుసుకొని మా పొలంలో మా పోలు వేయొద్దండి, దయచేసి చెప్తాను. ఇంతకు మించి ఏం చెప్పలేము మేము. ఇది 5 మంది ఆడపిల్లలు, ఈ ఆడపిల్లలు ఏం దెబ్బతిన్నా మీదే చేసినాను. కానీ కలెక్టర్ కలెక్టర్ ఎట్టిచ్చినాడా? ఎంఆర్ఓకు పోయి చూడమని చెప్పి ఎట్టిస్తాడు కలెక్టర్ భూమి కావచ్చు, కలెక్టర్ కదా భూమి అని కొనిచ్చినారా? కొంటారా? కొనమను. 4 కోట్లు వస్తుంది ఒక ఎకరా వచ్చి. మన ఆ ఎకరాల భూమి లేకుండా పోతే మేమేం బతకాలా? ఏం కూలి పోయి బతకాలా? కూలి పోతే కూడా ఎవరు ఇస్తాడు నాకు? మీకు ఈ బాధలు అవుతా కూడా మీరు కూడా నిద్రపోరు. వాళ్ళతో మాట్లాడినారా? ఇంజనీర్లతో మాట్లాడినాము. వాళ్ళు ఇదే మాట్లాడతారు. మీరు కాల్చుంటే పోయేది భూములు అట్టుంది, కలెక్టర్ ఇచ్చినాడు మాకు, ఎంఆర్ఓ దగ్గర పోయి సందేహం చేసుకోకండి, పోలీసు ప్రొటెక్షన్ కాల్చుంటే వచ్చి చేస్తాము అనే దౌర్జన్యంగా మాట్లాడుతున్నారు. దీనికి పోలీస్ స్టేషన్ లోనే అందుకు వాదనని పెట్టి ఆయన లేదు కాబట్టి నాకు సంబంధం లేదని చెప్పేసి మేము ఒప్పుకోము అని మేము గడ్డకు వచ్చి మీడియా వాళ్ళ ముందర మేము మా ఎన్నపత్రాన్ని చెప్పుకుంటున్నాము. దయచేసి ఇందుకు కలెక్టర్గా ఆయన మంచి పూర్తితో చూసుకొని మీ దావ ఎట్లుంటే అట్లా పోండి అని చెప్పితే అంతవరకు పిల్లలు అందరూ బతుకుతారు. లేదంటే కలెక్టర్ కూడా ఈ వార్నింగ్ ఉంది. మా చావుకి ఇదే కరెంట్ వాళ్ళు కలెక్టర్ ఆర్డర్ ఇచ్చినారంటే కలెక్టర్ కూడా ఉన్నట్లే. పోలీసు వాళ్ళు ఇంతకుముందు వచ్చి బీకేసీ కూడా మీకు న్యాయం ఎట్లుంటే అట్లా చూసుకోండి, మీకు ఒప్పుకొని ఎవరేం చేయలేడు అని చెప్పేసి పోలీసు వాళ్ళు కూడా పెట్టారు. మాకు ఇంత మాత్రం ఇది చేశారు. మరి దీని మీద మీరు ఏం చేయగలుగుతారు? కలెక్టర్ గారే రైతు దగ్గరికి వచ్చి మేము పోయేదే మాకు ఉంది రూలు, కలెక్టర్ ఇచ్చినాడు అని చెప్పి వాళ్ళు పోలీస్ స్టేషన్ పంపించినారు. మరి పోలీస్ స్టేషన్లో మేము చెప్పుకున్న ఏంటంటే చెప్పుకున్నాము. మరి దీని మీద మీరు ఏం చేయగలుగుతారు?